సండేస్ ఎక్కువ స్పెషల్స్ చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కదండి. అలాంటి ఆలోచన ఏం లేకుండా ఇండక్షన్ స్టవ్ మీద ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. సో గైస్, ఇక్కడ నేను ఫిష్ పీసెస్ 7 తీసుకున్నాను. మనకి మార్కెట్లో ఫిష్ ఫ్రై పీసెస్ కట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. 7 పీసెస్ ఆల్మోస్ట్ 1 kg అనుకుంటా. నేను ఇవి సాల్ట్ వేసి కడిగాను. ఆ కడిగే ప్రాసెస్ కూడా మన వీడియోలో మన ఛానల్లో ఉంది. అది మీకు కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పుడు మనము మ్యారినేషన్ కోసం మసాలా ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోనండి, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, అండ్ ఇక్కడ ఫిష్ కర్రీ మసాలా వేసాను. లేదు అంటే ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. లేదు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలంటే 3.5 లేదా 4 టేబుల్ స్పూన్ కారం, 2.5 సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకోవచ్చు. బట్ పుదీనా ఎందుకు అంత ఫ్లేవర్ బాగుండదు. సో లెమన్ 2 టేబుల్ స్పూన్ లేదా హాఫ్ బద్ద, ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలని నేను ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో, అంతా ఉంటే సరిపోతుందండి. లేదు మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ లేదా ఆయిల్ యాడ్ చేసేసుకోండి, ఓకేనా. బట్ బాగా పల్చర్ చేస్తే కనుక అది కరెక్ట్గా మ్యారినేషన్ అవ్వదు అండ్ చేప కూడా కరెక్ట్గా పట్టుకోదు అన్నమాట. సో అది కొంచెం చూసుకొని మీరు మసాలా అనేది మిక్స్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా చేపని, అలా అనండి, అప్పుడే మన మసాలా అనేది చేపకి మంచిగా పడుతుంది. అండ్ అలా ప్రెస్ చేయండి మసాలాని లోపలి దాకా. బట్ జాగ్రత్త, ముళ్ళులు కుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, స్లోగా అలా నొక్కి పెట్టుకుంటూ ఆ మసాలాను పట్టిస్తే మనకి ఫ్రై అయినప్పుడు లోపలి దాకా కూడా పచ్చిగా ఉండకుండా టేస్టీగా వస్తుందన్నమాట. సో అన్ని చేపలు ఇలానే లోపలికి నొక్కుకుంటూ మసాలా పట్టించండి. ఇది సరిపోతుంది 7 పీసెస్కి. లేదు ఇంకొన్ని మీకు ఎక్కువ పీసెస్ అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ అన్నీ యాడ్ చేసేసుకోండి. సో ఫైనల్గా సరిపోయిందండి నాకు. ఇవి 7 పీసెస్ కరెక్ట్గా సరిపోయింది. అండ్ మరికొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అన్నీ కలిపేసుకున్నాను. ఇది ప్లేట్లో ఇలానైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు అండి, లేదు అంటే ఒక బౌల్లో కూడా పెట్టేసుకోవచ్చు. నాకు ఇది ఫ్రిడ్జ్లో పట్టదు ఇంత పెద్దది, సో నేను బౌల్లో వేసేసుకున్నాను. ఇది మినిమం 5 అవర్స్ అన్న మ్యారినేషన్ అవ్వాలండి. లేదు అంటే మనకు ఉప్పు కారం అనేది మొత్తం ఆయిల్లో పట్టేస్తుంది. సో 8 అవర్స్ తర్వాత కుక్ చేసుకున్న, 5 అవర్స్ తర్వాత కుక్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ దాకా మనం యూజ్ చేయొచ్చు. బట్ నేను ఎప్పుడు 1 వీక్ అంత ట్రై చేయలేదు. నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ లాస్ట్ అన్నమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 3 డేస్ మరి ఏమో టేస్ట్ అలానే ఉంటుందా లేదా అనేది తెలీదు. బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్ 5 అవర్స్ చూస్తున్నారు కదా, మంచిగా ఈ మన మసాలా అనేది ఉంటుంది కదా, అది వాటికి పట్టుకున్నట్టుగానే నాకైతే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నా అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే మన డీప్ ఫ్రై అనే ఆప్షన్ వస్తుంది. అందులో 120 వాట్స్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అంతకంటే తక్కువ పెట్టుకుంటే కనుక ఆయిల్ అంతా పీల్చేస్తుంది. సో మీరు ఓన్లీ 120 వాట్స్లోనే పెట్టి 6 minutes దాకా అస్సలు కదపకండి ఫిషెస్ని. ఒకవేళ అలా కదిపితే అదేంటి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. 6 minutes దాకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆఫ్టర్ 6 minutes మెల్లిగా తీయండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే తొందరగా ఎక్కువ చేపలు వేసేసుకున్నాను. మీరు 3 లేదా 4 వేసుకుంటూ అలా వేయించుకోండి. సో మాకు అక్కడ బాబు ఉన్నాడు కాబట్టి నేను ఫాస్ట్గా చేయడం జరిగింది. సో మీరు ఒక 4-3 అట్లా వేసుకుంటూ వేయించండి. ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాం కదా, మళ్ళీ 6 minutes దాకా దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఆఫ్టర్ 6 minutes మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకోండి నెమ్మదిగా. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 6 minutes నార్మల్ గోల్డెన్ కలర్లో వస్తుంది. సో ఇలా మొత్తం టర్న్ అయి చేశాక చూస్తున్నారు కదా, నాకు ఆల్రెడీ ఒక ఫిష్ ఎగిరిపోయింది, అంత ఇరుకుడం లెక్క అయిపోయింది. సో ఆఫ్టర్ 3 minutes మనకి తెలుస్తుంది ఫిష్ క్రిస్పీ వచ్చిందా లేదా అని. మళ్ళీ ఒక్క 3 minutes ఉంచేస్తే ఆల్మోస్ట్ మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి.
తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి. యూ లవ్ ఇట్ అన్నమాట. మన హస్బెండ్స్ కానీ మన బ్రదర్స్ కానీ బయట కొనుక్కునే సిచ్యువేషన్ మనం తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేయవచ్చు. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ లైక్ కమెంట్ కాకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ కూడా చేసేసేయండి. ఇంకేమైనా వెరైటీస్ కనుక కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.